హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎన్టీపీసీ మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కదా సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వే మినిస్ట్రీ నుంచి. సో అదే మనకి 1,30,000కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ పాటికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి అట్లీస్ట్ తెలియకపోతే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో అనమాట. సో ఇప్పుడు మనం ఎన్టీపీసీ గురించి అంటే ఎన్టీపీసీ ఒకటే కాదు, అందులో పారామెడికల్ ఇట్లా మనకి అంటే లెవెల్ 1 పోస్టులు ఇలా మనకి ఉన్నాయి. వాటి గురించి అంటే ఏంటి ఒక్కొక్కటి సో ఇన్ డీటెయిల్ గా మనం కంప్లీట్ గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటిదాకా నోటిఫికేషన్ లో ఉన్న దాని వరకు. సో ఈ వీడియోలో నేను దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఎన్టీపీసీ గురించి అనమాట. సో మీరు ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే నేను మీకు అక్కడ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా మనకి ఏమైనా అప్డేట్స్ ఉన్నా చాలా క్విక్గా అక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మనం ఈ మెయిన్ మ్యాటర్ ఎన్టీపీసీకి సంబంధించిన ఈ భారీ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది మనకి ఏంటంటే 1,30,000కి సంబంధించి వేకెన్సీ ఉన్న ఒక నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారు. సో కానీ ఏంటంటే ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది 1,30,000 అన్నది ఆల్ ఇండియా వైడ్ అనమాట. కానీ అన్ని ఆల్ ఇండియా వైడ్ మనం ఎలిజిబుల్ అవ్వం. రైల్వేస్ లో ఎట్లా ఉంటుంది అంటే జోన్ వైజ్ ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు మీరు సికింద్రాబాద్ పెట్టారనుకో, దానికి 3,000 5,000 ఉంటాయి కదా, వాటికి మాత్రమే మీరు ఎలిజిబుల్. అంటే ఇక్కడ మీకు 1,30,000 పడినా కూడా మీకు అది 3,000 5,000 మాత్రమే అనమాట పోస్ట్ నోటిఫికేషన్ అన్నది. సో అది ఇక్కడ మనం మేజర్ డిఫరెన్స్ అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇంకా మనకి ఇక్కడ పోస్ట్ గురించి చూసుకుంటే, ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ పోస్టుల గురించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అవేంటంటే మనకి ఎన్టీబీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. అంటే మనకి ఏవైతే స్టేషన్ మాస్టర్ లేకపోతే టీసీలు, గూడ్స్ గార్డ్స్ అండ్ కమర్షియల్ అప్రెంటిస్ ఇలాంటివి మనకు ఉంటాయి చూస్తారా, ఇవన్నీ దానిలోకి వస్తాయి. సో ఇది మనకి ఆ నోటిఫికేషన్ చూపించినప్పుడు ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఏంటంటే పారామెడికల్ స్టాఫ్ ఒకటి ఉంది, అండ్ దాంతోపాటు మనకి లెవెల్ 1 పోస్ట్స్ ఒకటి ఉన్నాయి, అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ సంబంధించిన పోస్టులు కూడా పడ్డాయి. అంటే ఇవన్నీ రకరకాల గ్రేడ్ పేస్ కి సంబంధించిన పోస్ట్ అనమాట. సో ఇందులో ఈ పైన ఉన్న 3 అంటే ఈ లెవెల్ 1 పోస్ట్ అంటే గ్రూప్ డి రేంజ్ అనమాట, గ్రూప్ డి పోస్టులు. సో అవి కాకుండా మిగతావన్నీ కలిపి 30,000 పడుతున్నాయి ఆల్ ఇండియా వైడ్. అండ్ ఈ లెవెల్ 1 పోస్టులు వచ్చేసరికి మనకి 1 lakh వరకు పడుతున్నాయి. సో ఇప్పుడు నేను ఆ నోటిఫికేషన్ అనేది మీకు చూపిస్తాను. సో ఇంకా మనం డీటెయిల్ గా దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది మనకి నోటిఫికేషన్. ఇందులో ఏంటి మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో ఏమేమి ఉంటాయంటే జాబ్స్ లైక్ జూనియర్ క్లర్క్, టైపిస్ట్ అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఇట్లాగే పారామెడికల్ స్టాఫ్ అంటే ఫార్మిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్స్ ఇట్లాంటివి అనమాట. అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అంటే ఎట్లా మనకి స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్ అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇట్లాంటివి అనమాట. సో లెవెల్ 1 పోస్టులు అంటే మీకు తెలిసే ఉంటుంది. లెవెల్ 1 పోస్టులు అంటే మనకి ట్రాక్ మెయింటైనర్, గ్రేడ్ 4 అంటే మనకి ఈ గ్రూప్ డి పోస్టులు అనమాట ఇవి. సో ఇప్పుడు మనకి కిందకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి చూడండి, ఈ మూడింటికి కలిపి 30,000 ఉన్నాయి వేకెన్సీస్. ఇక్కడ మీకు 1 lakh అన్నవి ఉన్నాయి లెవెల్ 1 పోస్ట్కి వచ్చేసరికి. సో వీటికి రకరకాల అంటే ఇవన్నీ ఒకేసారి నోటిఫికేషన్ కాదనమాట. ఇవి మీరు అప్లై చేయాలంటే 4 డిఫరెంట్ టైమ్స్ లో 4 డిఫరెంట్ డేట్స్ లో మీరు ఈ 4 పోస్టులకి అప్లై చేయగలుగుతారు. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇందులో మీకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని అప్లై చేసేటప్పుడు మీరు ఒక ఫీజు అయితే కడతారు కదా. సో అది కట్టేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నుంచే మీరు కట్టండి. వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ దాని నుంచి కట్టారు అనుకోండి, దాని నుంచి మీకు వచ్చే అంటే మీకు రిఫండ్ వస్తుంది అనమాట, ఆ మనీ మీకు రాదు. సో కంపల్సరీ మీ బ్యాంక్ నుంచే మీరు ఫీజు అన్నది పే చేయండి. సో ఇక్కడ మనకి కిందకి వెళ్ళి చూస్తే ఇంకేముంది, ఏజ్ గురించి ఎట్లా కన్సిడర్ చేస్తారంటే 1/7/2019 కి వాళ్ళు ఒక ప్రిస్క్రైబ్డ్ ఏజ్ అన్నది ఇస్తారు. సో ఆ ఏజ్ కి సంబంధించి అంటే ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది, అన్నిటికీ ఒకే ఏజ్ ఉండదు. సో దానికి తగ్గట్టు మనకి ఫర్దర్ ఇంకొక నోటిఫికేషన్ అని ఇస్తారు. ఆ నోటిఫికేషన్ లో మనకి డీటెయిల్ గా ఉంటుంది. దాన్ని బట్టి ఆ డేట్ లో వాళ్ళు ఇచ్చిన 1/7/2019 డేట్ ప్రకారం మీరు ఎలిజిబులా కాదా అన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ పే అలవెన్సెస్ గురించి ఎట్లా ఇచ్చారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చూసుకుంటే మీరు అన్నిటికీ ఒకటే టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉండదు, ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. సో దీని గురించి కూడా అంటే వాళ్ళు ఫర్దర్ గా ఇచ్చే నోటిఫికేషన్ లోనే డీటెయిల్ గా ఇస్తారు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకి చాలా మందికి వచ్చే మేజర్ డౌట్ వచ్చేసరికి, ఎగ్జామ్ అన్నది ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా అంటే, ఎగ్జామ్ అన్నది మనకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది.
ఫీజు గురించి చూసుకుంటే మనకి జనరల్గా వచ్చేసరికి 500 ఉంటుంది అండ్ మిగతా కేటగిరీస్ అన్నిటికి 250 అన్నది ఉంటుంది అనమాట. ఇందులో 500 లో మీకు 400 అన్నది రిఫండ్ అయిపోతుంది. ఎప్పుడు మీరు ఎగ్జామ్ రాయాలి కంపల్సరీ. వాళ్ళు పెట్టే CBT 1 అంటే ఇది మనకి 2 ఉంటాయి, CBT 1 CBT 2 టైప్స్ లో ఉంటాయి. సో CBT 1 అన్నది మీరు రాస్తేనే మీకు రిఫండ్ అన్నది చేస్తారు. ఒకవేళ మీరు పే చేసేసి మీరు ఎగ్జామ్ అనేది రాయకపోతే మీరు ఆ రిఫండ్ అనేది పొందలేరు అనమాట. సో కంపల్సరీ ఎగ్జామ్ అనేది రాయాలి. సో అదే మీరు మిగతా కేటగిరీస్ అయితే 250 పే చేయాల్సి ఉంటుంది ఫీజు, 250 మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మీరు ఏదైతే బ్యాంకుకి పే చేస్తారో ఆ బ్యాంకుకి మీకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. సో అదే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఫీజులో అదే మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ సెకండ్ కేటగిరీ అంటే మనకి SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWBD అండ్ ఫిమేల్ అండ్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. సో వీటికి సంబంధించి 250 మాత్రం పే చేయాలి, మిగతా వాళ్ళందరూ 500 అనమాట. సో అదే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అట్లా. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడండి, NTPCకి వచ్చేసరికి 28 ఫిబ్రవరికి వచ్చేసరికి నోటిఫికేషన్ అనేది పడుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది యాక్సెస్ చేయొచ్చు మీరు. ఆ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ వచ్చేసరికి 4th మార్చ్ ఇచ్చారు. అండ్ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి వచ్చేసరికి 8th మార్చ్. అండ్ దాంతోపాటు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లెవెల్ 1 RRCస్కి వచ్చేసరికి 12th మార్చ్. ఇవన్నీ 10 o'clockకి మనకు ఓపెన్ అవుతుందని ఉన్నాయి. బట్ మనం ఇది నమ్మలేము అనమాట. RRB ఒక టైం చెప్తుంది కానీ ఆ టైంకి ఇస్తుందని గ్యారంటీ ఉండదు, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో అట్లా మనకి ఎగ్జాక్ట్ గా 10 o'clockకే వస్తుందన్న గ్యారంటీ అయితే ఉండదు. సో మీరు ఇంకా కిందకి వెళ్ళి చూస్తే మీకు రకరకాల జోన్స్ కి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్స్ అన్నవి ఇచ్చారు. సో అది మనకి ఫైనల్ నోటిఫికేషన్ గురించి మొత్తం హ్యూజ్ ఈ పెద్ద నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో దాని గురించి ఉన్న బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇది ఇంకా కంప్లీట్ గా రాలేదు. సో కంప్లీట్ గా మనకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఒక్కొక్క పోస్ట్ కి సంబంధించి అంటే NTPCకి అట్లా, సో అప్పుడు మనం ఇంకా డీటెయిల్ గా దాని గురించి ఎక్కువ తెలుస్తుంటాయి. సో ఇందులో మెయిన్లీ ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ మందికి డౌట్ ఉంటుంది. సో ఏజ్ ఫ్యాక్టర్ అరౌండ్ 18 to 32 వరకు ఉంటుంది జనరల్ గా రైల్వేస్ కి సంబంధించినవి. ఇందులో అయితే మెన్షన్ చేయలేదు కానీ మోస్ట్లీ 18 to 32 అన్నది ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఈ NTPCకి సంబంధించిన నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్. సో మీలో ఎవరికైనా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అన్న దాని మీద వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అలాంటి వీడియో అన్నది కూడా చేస్తాను NTPC మీద ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో దట్ మనం అప్డేట్స్ అనేవి చాలా క్విక్ గా అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.